నీళ్లు ఇల్లు ఒకటి ఇయ్యలేదు కానీ నీళ్లు చేసిండు, అన్ని సహకారం, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, మాకు పింఛన్లు ఇచ్చిండు ఇచ్చిండు. ఇప్పుడు ఇస్తలేడు, మరి ఇప్పుడు బంధు పెట్టి ఇచ్చిండు. ప్రైవేట్ దవాఖాన పోతే ఎంత ₹1,00,000 గవర్నమెంట్ దవాఖాన ఫ్రీగా అవుతుందా అవుతుంది. चलाओ आओ बैठो जाओ తెలంగాణ గుర్తుకే 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 కేసీఆర్ నాయకత్వం నాయకత్వం గుర్తుకే 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 కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, వెంకటరామరెడ్డి గారి నాయకత్వం, ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే. జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం గుర్తుకే గుర్తుకే. తెలంగాణ ఈరోజు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ ఎన్నికల సందర్భంగా గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత 5 రోజులుగా గడప గడపకు ప్రచార కార్యక్రమం చేపట్టాం. ఈ సందర్భంలోనే ఈరోజు ముట్రాజ్పల్లి గ్రామంలో 5వ వార్డు మరి 17వ వార్డులో మా స్థానిక కౌన్సిలర్లు కిషన్ రెడ్డి గారు, మల్లేష్ గారు, మా పట్టణాధ్యక్షులు నవాజ్ మీరాన్ గారు, 2 వార్డుల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, అందరి మాజీ కౌన్సిలర్ వసీం ఖాన్ గారు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా కలిసి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఏ గడపకు పోయినా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులని వారికి జ్ఞప్తికి చేస్తూ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దొంగ హామీలు ఇచ్చి ఈరోజు చేయలేని పరిస్థితిలో ఒక హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉచిత బస్సు తప్ప 2500 మహిళలకు ఇచ్చే వృత్తి కానీ, అలాగే గ్యాస్ సిలిండర్కి ఇచ్చేటువంటి 500 ఇదే కానీ, అలాగే నిరంతర విద్యుత్తు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 24 గంటల 1 నిమిషం కూడా కరెంటు పోకుండే ఈరోజు 7-8 గంటలు తప్ప కరెంటు వస్తలేదనేది వాళ్ళే చెప్తున్నారు. తద్వారా రైతాంగానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యవసాయ పనులు కూడా చాలా ఇబ్బందికరంగా మారినాయని వారే చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క వ్యవసాయ పెట్టుబడి కింద 15,000 ఏదో ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని చెప్పడం జరుగుతుంది. అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా సరిగా వస్తలేదు. అలాగే అదనంగా తులం బంగారం ఇస్తామని